అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'మనసులు కలవని మనువు' 5వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. ఇప్పుడు నన్ను ఎవరు ఏమన్నారు బామ్మగారు? ఆవిడ నా పేరు పెట్టి అనలేదు కదా అంటూ, ఒకవేళ అన్నా కానీ ఆవిడ మాటలో తప్పేముంది? నిజంగా నేను అనాథనే కదా! అయినా నేనేం బాధపడటం లేదు. అనవసరంగా మిమ్మల్ని మీరు నిందించుకోకండి అని అంటుంది లోపల బాధగా ఉన్నా పైకి నవ్వుతూ. ఆమె పెదాలపై ఉన్న కృత్రిమమైన నవ్వును చూస్తూ, నేను బాధపడతానని నా కోసం నీ బాధను దిగమింగుకొని ఏం జరగనట్టు ప్రవర్తిస్తున్నావా తల్లీ? అని అనుకొని, అసలు నేను నిన్ను ఇంటి కోడలు చేయాలనుకున్నదే నిర్మలమైన నీ మనసును చూసి, కల్మషం లేని స్వచ్ఛమైన నీ నవ్వును చూసి. అలాంటిది నువ్వు నీ బాధను నాకు కనపడకుండా దాచిపెట్టడానికి నీ పెదవులపై తెచ్చిపెట్టుకున్న ఈ నవ్వు నీ మనసులో నుంచి వస్తున్నదో కాదో ఆ మాత్రం తెలుసుకోలేనని అనుకున్నావా పిచ్చిపిల్ల అని మనసులో అనుకుంటూ శాంభవి ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని తన నుదుటిన ముద్దు పెట్టుకుంటారు బామ్మగారు. బామ్మగారు ఎమోషనల్ అవ్వడం చూసి ఆవిడని నార్మల్ చేయాలని చూస్తూ, "ఆ! బామ్మగారు, మీకొక విషయం చెప్పడం మర్చిపోయాను" అని అంటుంది శాంభవి. ఆవిడ చైర్ ముందు బాసిం పట్టు వేసుకొని కూర్చొని అలా అనేసరికి, "మీ మనవడు ఉత్త పోలీసే కాదు, కార్‌ని ఫ్లైట్‌గా మార్చి గాల్లో నడిపించే మ్యాజిక్ కూడా తెలుసు మీ మనవడికి" అంటుంది. శాంభవి కళ్ళు పెద్దవి చేసి ఏదో వింత గురించి మాట్లాడుతున్నట్టు ఎక్స్‌ప్రెషన్స్ పెట్టి, శాంభవి మాటలకి నవ్వుతూ "ఏమంటున్నావురా?" అని అంటారు బామ్మగారు. తనెందుకలా అంటుందో అని అర్థం కాక. "అర్థం కాలేదా? చెప్తా వినండి" అంటూ, ఇందాక శివాని ఐస్ క్రీమ్ అడిగిందని ఆయన మమ్మల్ని ఇద్దరిని బయటకు తీసుకెళ్లారు. వెళ్లి పార్లర్‌లో ఐస్ క్రీమ్ తింటుండగా ఆయనకొక కాల్ వచ్చింది. అవతల వాళ్ళు ఏం చెప్పారో కానీ కాల్ కట్ చేసి శివాని దగ్గరికి వచ్చి, "నాకు కొంచెం వర్క్ ఉంది. మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను వెళ్తా" అన్నారు. సరే అని కారెక్కి కూర్చున్నామా, స్టార్ట్ చేసినప్పుడు చూసా రోడ్డుని. మళ్ళీ ఇంటికి వచ్చాకే చూడటం. దారిలో అంతా ఆయన స్పీడ్‌కి కళ్ళు మూసుకొనే కూర్చున్నా తెలుసా? అంటుంది ఏడుపు మొహం పెట్టుకొని. బామ్మగారి వైపే చూస్తూ చేతులు, కళ్ళు తిప్పుతూ మాట్లాడుతున్న శాంభవి ఎక్స్‌ప్రెషన్స్ చూసి గట్టిగా నవ్వేశారు బామ్మగారు. ఆవిడలా నవ్వగానే గుండెలపై చెయ్యి వేసుకొని హమ్మయ్య! నవ్వేశారా? ఇందాకటి నుంచి మొహం అని పెట్టుకొని కూర్చున్నారు కదా! ఏం బాలేదు మీరు అలా ఉంటే. ఇప్పుడు చూడండి నవ్వితే ఎంత బావున్నారో మీరు అని ఆవిడ నవ్వుతూ ఉండడం చూసి బుగ్గలు పట్టుకొని లాగి వదిలి, "అసలు ఈ నవ్వు చూసే కదా పడిపోయి ఉంటారు మీకు తాతగారు కదా" అని అంటుంది శాంభవి. ఆవిడని టీజ్ చేస్తూ. శాంభవి మాటలకి తన చెవి మెలేసి, "అల్లరిపిల్ల, ఆట పట్టించడానికి నేనే దొరికానా నీకు" అంటారు నవ్వుతూ. అప్పటిదాకా కిచెన్‌లో ఏదో పనిలో ఉన్న శ్యామల గారు తన పని ముగించుకొని హాల్లోకి వస్తూ, నవ్వుకుంటున్న బామ్మగారిని, శాంభవిని చూసి నవ్వుతూ, "ఏంటి బామ్మ మనవరాలు తెగ నవ్వేసుకుంటున్నారు" అని అంటారు వాళ్ళ పక్కనే కూర్చుంటూ. 3 కొప్పులు ఒక చోట చేరితే ఏముంటుంది ముచ్చట్లు తప్ప. నందినిని తీసుకొని పైకి వెళ్ళిన ఇందుమతి నందినిని తన రూమ్‌లోకి తీసుకువెళ్ళి డోర్ క్లోజ్ చేసి, "ఏంటే నువ్వు రాగానే మా అమ్మతో అంట్లో పడ్డావు" అని అంటుంది. తన చేతిలోని పర్స్‌ని బెడ్ మీదకి విసిరేసి రూమ్‌లోని కబోర్డ్ ఓపెన్ చేసి అందులోని వైన్ బాటిల్‌ని చేతిలోకి తీసుకొని వైన్‌ని సిప్ చేస్తున్న నందిని ఆవిడ మాటలకు పొగరుగా చూసి, నడుము విరిగిపోయిన ఆ ముసలిది మంచానికి అతుక్కోవాల్సిన ఈ టైంలో హాల్‌లో కూర్చొని ఆరాలు తీస్తుందని ఎవడు కలగన్నాడు అని అంటుంది. అదే కదా నా బాధ కూడా. ఆవిడ కనుక మంచం మీద ఉండుంటే మా వదినని ఒక్కదాన్నే ఈజీగా ఒప్పించి నీకు రుద్రాష్‌తో పెళ్లి జరిపించేసేదాన్ని. ఇప్పుడు ఆస్తి మొత్తం మనదే అయ్యేది. వాడెటూ జాబ్, సమాజ్ సేవ అంటూ ఊరి మీద తిరిగేవాడు కదా! ఇంకా ఆ పిల్ల పిశాచాన్ని ఒక్కదాన్ని ఎలాగోలా వదిలించుకుంటే సరిపోయేది. ఇక మనకి ఎదురే ఉండేది కాదు అని అంటుంది ఇందుమతి. వైన్ సిప్ చేస్తూ ఆవిడ మాటలు వింటున్న నందిని, నువ్వెప్పుడు మాటలు చెప్పడమే కానీ, అవి ఆచరణలో ఎప్పుడు పెట్టావు గనక, మీ అమ్మనొప్పించి బావతో నా పెళ్లి జరిపించలేకపోయావు. పేరెంట్స్ ఎవరో కూడా తెలియని రోడ్డు మీద బతికే ఆ చీప్ గర్ల్‌ని తీసుకొచ్చి బావకిచ్చి పెళ్లి చేస్తుంటే చూస్తూ కూర్చున్నావు కానీ ఏం చేయలేకపోయావు. అంతా అయిపోయాక ఇప్పుడెందుకు ఈ డైలాగులు వెళ్ళి నాకు మంచికి ఒక చికెన్ ఫ్రై చేసుకొని తీసుకొని రా అంటుంది సిగరెట్ వెలిగించి. పొగని ఆవిడ మొహం మీదకి వదులుతూ. కూతురి మాటలకు కోపంగా దగ్గరికి వచ్చి నందిని చేతిలో సిగరెట్‌ని లాక్కొని తను కూడా ఒక పఫ్ తీసుకొని, "పెళ్లయితే అంతా అయిపోయినట్టు కాదే! ఆ అమ్మాయి ఇక్కడ మనల్ని తట్టుకొని కాపురం చెయ్యాలి కదా! ఈ ఇంట్లో నేనుండగా అది జరగని పని. పైగా వాడు కూడా ఈ పెళ్లి ఇష్టంతో ఏమీ చేసుకోలేదు. ఏదో మా అమ్మ, వాళ్ళ అమ్మ ఇద్దరు పోరు పడలేక చేసుకున్నాడు కాబట్టి, నా తెలివితేటలు ఉపయోగించి నెల రోజుల్లో దాన్ని వాడి ముందు దోషిలా నిలబెట్టి వాడి చేతే మెడపెట్టి బయటకు గెంటించకపోతే నా పేరు ఇందుమతే కాదు. చూస్తూ ఉండు" అని అంటుంది. పఫ్ పీల్చి పొగని రింగులు రింగులుగా గాల్లోకి వదులుతూ, ఏం చేస్తావో ఏంటో మరి. నీకే తెలియాలి" అని అంటుంది నందిని. మళ్ళీ వైన్‌ని చేతిలోకి తీసుకుంటూ కంగారుగా నందిని చేతిలోని బాటిల్‌ని లాక్కుంటూ, "చాలు ఇప్పటికే ఎక్కువ తాగావు. ఇంక వెళ్లి బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకొని రా. ఈలోపు నేను ఇవన్నీ లోపల సర్దేస్తాను. మళ్ళీ మా వదిన వస్తుంది డిన్నర్‌కి పిలవడానికి. తను కానీ ఇవన్నీ చూసిందంటే అప్పుడు కానీ
ఇప్పటిదాకా క్లబ్బులు, పార్టీలకే వెళ్తామని అనుకుంటున్నారు. ఇవి కూడా అలవాటున్నాయని తెలిస్తే నేను దాన్ని బయటకి గెంటించడం కాదు. వాళ్ళే మనల్ని మూటా ముల్లెతో రోడ్డు మీద పడేస్తారు. కాబట్టి మీ పెళ్లి జరిగే వరకు ఇవి బయటపడకుండా చూసుకోవాలంటుంది ఇందుమతి. నోటిదాకా వచ్చి గొంతులోకి దిగిన బాటిల్‌లోని వైన్ వైపు ఆశగా చూస్తూ ఏం చేయలేక ఉసూరుమంటూ మొహం వేలాడేసుకొని క్యాట్ వాక్ చేసుకుంటూ వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోతుంది నందిని. శాంభవి, శివానీలను ఇంట్లో దింపి తను వెళ్ళాల్సిన చోటుకి చేరుకుంటాడు రుద్రాంశ్. కారు పార్క్ చేసి లోపలికి వెళ్ళేసరికి అక్కడ 10 చైర్లకి తాళ్ళతో కట్టేసి, నోటికి ప్లాస్టర్స్ వేసి, కదలటానికి కూడా వీలు లేకుండా కట్టేసి ఉన్న 10 మంది వ్యక్తులను చూసి నవ్వుకుంటూ లోపలికి వస్తాడు. రుద్రాంశ్ రావడం గమనించిన తన మనుషులు తన దగ్గరికి వచ్చి గుడ్ ఈవెనింగ్ సార్ అని అంటూ విష్ చేసి ఒక చైర్‌ని ఆ రౌడీల ముందు వేస్తారు. గుడ్ ఈవెనింగ్ అంటూ వాళ్ళని తిరిగి విష్ చేసి రుద్రాంశ్ ఆ చైర్‌లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని వాళ్ళ వైపు యాటిట్యూడ్‌గా చూస్తూ గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకుంటారు. మీ వెధవ తెలివితేటలు ఉపయోగించి తప్పించుకోవాలని చూడొద్దని మంచిగా చెప్పాను విన్నారా? లేదే నువ్వు చెప్పేదేంట్రా బోడీ అని మినిస్టర్‌తో కాల్ చేయిస్తారా? అంటూ ముందుకు వంగి మోకాళ్ళ మీద చేతులు ఆనించి వాళ్ళ వైపు సీరియస్‌గా చూస్తూ మీరు మినిస్టర్‌తో కాల్ చేయించి కానీ వణికిపోయి మిమ్మల్ని వదిలేయమనడానికి నేనేమైనా ఎస్ఐ ఏకాంబరాన్ని అనుకుంటున్నావా? రుద్రాంశ్ ఏసీపీ రుద్రాంశ్ ఇక్కడ అని చిన్నగా నవ్వి అయినా చక్కగా నా మాట విని స్టేషన్‌లో ఉండి కోర్టుకు వెళ్తే జైలు శిక్షతో సరిపోయేది. జైల్లో కూర్చొని ముప్పొద్దులా వాళ్ళు పెట్టే పుట్టు తింటూ శేష జీవితం అంతా హ్యాపీగా గడిపేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మీరు చేసుకున్న దానికి అటు జైల్లో కాకుండా, ఇటు మీ ప్లేస్‌లో కాకుండా మధ్యలో నా దగ్గర ఇరుక్కుపోయారు. ఇప్పుడు నాకు ఎఫ్ఐఆర్, కోర్ట్ అనే లిమిట్స్ ఏమీ లేవు నాకు. ఇప్పటికిప్పుడు మిమ్మల్ని ఇక్కడే ఎన్‌కౌంటర్ చేసినా కూడా నన్ను అడిగే దిక్కే లేదు అంటాడు రుద్రాంశ్ కారం స్మెల్ చేస్తూ. రుద్రాంశ్ చెప్పిన మాటలు విని ఆ నవ్వు వాళ్ళకు చెమటలు పట్టిస్తూ ఉంటే భయం నిండిన కళ్ళతో అతన్నే చూస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళ కళ్ళలోని భయాన్ని చూస్తూ మీ గ్యాంగ్‌కి హెడ్ ఎవడ్రా అని అంటాడు కోపంగా. ఆ రౌడీలలో ఒకడు తన మూతికి ఉన్న ప్లాస్టర్‌ని తీస్తూ వాడు రుద్రాంశ్ కోపాన్ని చూసి గుటకలు మింగుతూ నాకు తెలీదు సార్ అంటాడు వణుకుతున్న గొంతుతో. మీరిలా మంచిగా ఎందుకు చెప్తార్రా? మీ కోట మీకు పడితే కానీ మీ నోటి నుంచి అసలు వాడి పేరు బయటికి రాదు అంటూ జైలు నుంచి లేచి తన మనుషుల వైపు చూస్తూ వీళ్ళ నోటి నుంచి వాడి పేరు వచ్చే వరకు మన ట్రీట్మెంట్‌ని రుచి చూపిస్తూనే ఉండండి అంటూ రౌడీల వైపు తిరిగి ఒక షార్ప్ లుక్ ఇచ్చి స్పెట్స్ పెట్టుకొని రాయల్‌గా నడుచుకుంటూ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు రుద్రాంశ్. పార్క్ చేసి ఉన్న కార్ దగ్గరికి వచ్చి డ్రైవింగ్ సీట్‌లో కూర్చొని కార్ స్టార్ట్ చేస్తూ చిన్నిని బయటికి తీసుకెళ్ళానని కానీ కాసేపు కూడా తనతో టైమ్ స్పెండ్ చేయలేకపోయాను. ఈ వెధవలను తీసుకొచ్చామని కాల్ రాగానే హడావిడిగా తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఇక్కడికొచ్చేశాను. తను ఎప్పటినుంచో నాతో టైమ్ స్పెండ్ చేయాలని ఎదురు చూస్తూ ఉంది. అంటూ టైం చూసుకొని అప్పటికే 9:00 చూపిస్తుండడంతో ఇప్పటికే చిన్ని భోజనం చేసి పడుకుని పోయుంటుందా? చూద్దాం అనుకుంటూ కార్‌ని ఇంటివైపు పరుగులు పెట్టిస్తాడు. అరగంట ప్రయాణం తర్వాత ఇంటికి చేరుకొని కార్ పార్క్ చేసి చిన్ని పడుకుందో లేదో అనుకుంటూ మెయిన్ డోర్ దగ్గరకు వచ్చి లోపలికి వెళ్తూ ఉండగా హాలు నుండి వస్తున్న నవ్వులు, మాటలు విని అక్కడే ఆగిపోయి డోర్‌కి ఆనుకొని అటువైపే చూస్తూ ఉంటాడు. బామ్మగారు, శ్యామల గారు, శాంభవి ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. శ్యామల నీ కోడలు అని శాంభవి వైపు చేయి చూపిస్తూ చాలా నెమ్మదస్తురాలు అని ఓ తెగ పొంగిపోతున్నావు కదా! కానీ తను నువ్వనుకున్నంత సాఫ్ట్ ఏమీ కాదంటారు బామ్మగారు. ఇందాకటి శాంభవి మాటలను గుర్తు చేసుకుంటూ. ఆవిడలా అనేసరికి ఏమైందత్తయ్యా? నిన్నటిదాకా మీరు కూడా అదే అన్నారు కదా! నా మనవరాలు చాలా నెమ్మదస్తురాలు అని నీ కొడుకుతో ఎలా వేగుతుందో ఏంటో అని నాతో అని మళ్ళీ ఇప్పుడేంటి? ఏమైంది ఇలా అంటున్నారు? అని అడుగుతుంది శ్యామల అయోమయంగా ఏమీ అర్థం కాక నవ్వుతూ. హ్మ్. నిన్నటిదాకా నేను అలాగే అనుకున్నాను కానీ అని శాంభవి వైపు చూపిస్తూ కాదని ఇవాళే తెలిసింది నాకు అని అంటూ ఇందాక నీ కొడుకు గురించి ఏముందో తెలుసా? అని నవ్వుతూ రుద్రాంశ్ డ్రైవింగ్ గురించి తనన్న మాటల గురించి చెప్తారు బామ్మగారు. ఆవిడ చెప్పింది విని ఆహా! పైకి కనపడవు కానీ గడుగ్గాయివే అయితే నువ్వు కూడా అని శ్యామల గారు నవ్వుతుంటే చేతులు కట్టుకుని డోర్‌కి ఆనుకొని నుంచొని వీళ్ళనే చూస్తున్న రుద్రాంశ్ ఆ మాటలకు ఒక ఐబ్రో పైకి లేపి నవ్వుతూ కూర్చున్న శాంభవి వైపు చూస్తూ ఉంటాడు. మరి లేకపోతే ఏంటత్తయ్య ఆ డ్రైవింగ్? ఏదో గట్టిపిండాను కాబట్టి ఆ డ్రైవింగ్ చూసి హార్ట్ అటాక్ గట్రా రాకుండా తట్టుకొని ఇదిగో మీ ముందిలా ఉన్నా అంతే. అదే ఏ వీక్ హార్టెడ్ పర్సనో అయితే తన పరిస్థితి ఏంటి చెప్పండి? గాల్లో తేలుతున్న ఆ కారులో నుంచే తను కూడా గాల్లో కలిసిపోయేదంటుంది చేతులు తిప్పుతూ పైకి చూపించి. చేతులు, కళ్ళు తిప్పుతూ మాట్లాడుతున్న శాంభవి వైపు అలాగే చూస్తూ ఉంటాడు రుద్రాంశ్. అయినా డ్రైవింగ్ సరిగ్గా రాకపోతే ఎక్కడైనా నేర్చుకోవాలి కానీ, ఇలా అరాకొర నేర్చుకొని మనుషుల ప్రాణాలతో చెదరగమాడటం అని ఇంకేదో చెప్పబోతూ ఉంటే, శాంభవి మాటల్ని మధ్యలోనే ఆపేసి శ్యామల గారు అది చదరంగమో, అష్టాచెమ్మనో కాదే చెలగాటం అనాలి అంటారు శ్యామల గారు. అబ్బా! అత్తయ్య ఇలా తెలుగు టీచర్‌ల నా తప్పుల్ని వెతకకుండా నా మాటలోని భావాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అంతేకానీ ఇలా మధ్యలో ఆపి నా ఫ్లోని మిస్ చేయకండి అంటుంది శాంభవి అలిగినట్టుగా మొహం పెట్టి.
శాంభవి మొహం చూసి నవ్వుతూ సర్లే ఇంక డిస్టర్బ్ చేయను. నువ్వు కంటిన్యూ చెయ్యి అని అంటారావిడ. గుడ్. ఇలా అన్నారు బావుంది. అంటూ ఇందాక ఎక్కడ ఆపాను అంటూ ఆలోచిస్తూ ఇలా మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడటం ఏమన్నా బావుందా? మీరే చెప్పండి. ఇది ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ చేయాల్సిన పనేనా? అంటుంది సీరియస్‌గా ఫేస్ పెట్టి. వాళ్ళనే చూస్తూ శాంభవి మాటలు, తన ఎక్స్‌ప్రెషన్స్ చూసి గట్టిగా నవ్వేస్తారిద్దరూ. కాసేపటికి వాళ్ళ నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ మొత్తానికి నా మనవడికి డ్రైవింగ్ రాదని ఫిక్స్ అయిపోయావు అయితే అని అంటారు బామ్మగారు. 100% అంటుంది శాంభవి ఏమాత్రం తగ్గకుండా. ఆహా! అల్లరి పిల్ల. చూడటానికి ఎంతో సాఫ్ట్‌గా కనిపిస్తావు కానీ మాటలు పుట్టవే నువ్వు. ఇన్ని మాటలంటున్నావే నా కొడుకుని అంటూ శాంభవి చెవిని మెలేస్తూ ఉంటారు శ్యామల గారు. ఎన్నో ఏళ్ల తర్వాత మనసారా నవ్వుకుంటున్న తన అమ్మని, నానమ్మని చూసి హ్యాపీగా ఫీలవుతాడు రుద్రాజ్. అబ్బా! అత్తయ్య నేనేమన్నాను ఇప్పుడు మీ కొడుకుని? ఉన్నదే కదా చెప్పాను అంటూ ఇంకా ఏదో అనబోతూ తల పక్కకి తిప్పిన శాంభవికి అక్కడ డోర్‌కి చేతులు కట్టుకొని ఆనుకొని తన వైపే చూస్తూ ఆకర్షించే నీలకళ్ళపై రెప్ప కూడా వేయకుండా తీక్షణంగా చూస్తూ ఉన్న రుద్రాంశను చూసి షాక్‌తో కళ్ళు పెద్దవి చేసి బావురు కప్పలా నోరు తెరిచి తన వైపే చూస్తుండిపోతుంది. అప్పటిదాకా లొల్లడా మాట్లాడి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయిన శాంభవిని చూసి అదేంటి స్విచ్ ఆపినట్టు అలా ఆగిపోయావంటూ శాంభవి చెవి వదిలి తను చూస్తున్న వైపు చూసిన శ్యామల గారికి అక్కడ నుంచున్న రుద్రాంశను చూసి విషయం అర్థమై చిన్నగా నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే బామ్మగారు కూడా తల తిప్పి డోర్ వైపు చూసి అక్కడ నుంచున్న రుద్రాంశ్ కనపడగానే అక్కడే ఆగిపోయావేంటి నాన్న లోపలికి రా అంటారు బామ్మగారు. అప్పటిదాకా శాంభవిని చూస్తున్న రుద్రాంశ్ ఆవిడ మాటలకు అక్కడి నుంచి కదిలి లోపలికి అడుగులు వేస్తున్నాడు. కానీ శాంభవి నుంచి మాత్రం చూపు మరల్చట్లేదు. బామ్మగారి మాటలకు షాక్ నుంచి తేరుకున్న శాంభవి తన వైపే చూస్తూ లోపలికి వస్తున్న రుద్రాంశను చూసి భయపడుతూ టక్కున లేచి ఒక్కంగలో కిచెన్‌లోకి వెళ్ళిపోయింది. వెళ్తున్న తనని శాంభవి సింహాన్ని చూసి బెదిరి దాని నుంచి తప్పించుకొని పరిగెత్తే లేడిపిల్లని తలపిస్తూ హహా! ఇప్పటిదాకా ఇన్ని మాట్లాడింది. ఇప్పుడు చూడండి వాడిని చూడగానే ఎలా పారిపోతుందో అంటారు శ్యామల గారు బామ్మగారితో. అదే కదా! అంటూ అక్కడికి వచ్చిన రుద్రాంశను చూసి ఏంటి నాన్న ఇంట్లోకి రాకుండా వాళ్ళని దించి అట్నుంచి అటే వెళ్ళిపోయావంటారు బామ్మగారు. అవును నాన్నమ్మ అర్జెంట్ పని పడింది. అందుకే అంటాడు సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటూ. రెస్ట్‌లెస్‌గా కనపడుతున్న అతన్ని చూసి నిన్న నైట్ అంతా ఎక్కడికో వెళ్ళి నిద్రపోలేదు. పొద్దున్నే రాగానే మళ్ళీ మాతో గుడికొచ్చేసావు. ఇంటికి వచ్చాక కూడా రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయావు. చూడు ఇలా రెస్ట్ లేకుండా తిరిగి ఎలా అలసిపోయావో. ఇలా అయితే ఎలా నాన్నా? నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు అంటారు బామ్మగారు ప్రేమగా రుద్రాంశ్ తల నిమురుతూ. బామ్మగారి మాటలు విని ఆవిడ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అది నా వృత్తి ధర్మం నాన్నమ్మ అని అంటూ అయినా నేను బానే ఉన్నాను. నువ్వు నా గురించి దిగులు పడి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు సరేనా? అంటాడు ఆవిడ చేతి మీద చిన్నగా తడుతూ. తన మాటలకి ఆవిడ చిన్నగా నవ్వగానే నా సంగతి సరే కానీ చిన్ని ఏది ఎక్కడా కనిపించట్లేదు అని అంటాడు చుట్టూ చూస్తూ. చిన్ని భోజనం చేసి పడుకుంది నాన్న. గుడికి వెళ్ళాలి అని పొద్దున్నే లేపాం కదా! అందుకే బయట్నుంచి రాగానే వాళ్ళమ్మ అన్నం తినిపించేసి తనని పడుకోబెట్టేసింది అని అంటారు బామ్మగారు నవ్వుతూ. వాళ్ళమ్మ అంటూ ఆలోచిస్తూ పొద్దున నుంచి శివాని, శాంభవిని అమ్మ అని పిలవటం గుర్తొచ్చి ఓహో! ఆ అమ్మాయి గురించి చెప్తుందా నాన్నమ్మ అని అనుకుంటూ ఓకే నానమ్మ నేను వెళ్లి ఫ్రెష్ అయ్యి వస్తానంటాడు రుద్రాంశ్. త్వరగా రా నాన్న భోజనం చేద్దువు గాని అంటారు శ్యామల గారు. వాటర్ గ్లాస్ రుద్రాంశ్ చేతికిస్తూ ఆవిడ ఇచ్చిన వాటర్ తాగి నేను కాసేపాగి తింటానమ్మా. నేను కొత్తగా టేకప్ చేసిన కేస్ గురించి స్టడీ చేయాల్సిన ఫైల్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. అదయ్యాక తింటాను. నా కోసం వెయిట్ చేయకుండా మీరు తినేసి పడుకోండి అంటాడు. సరే అయితే నువ్వు వెళ్లి ఫ్రెష్ అవ్వు. నేను నీకోసం కాఫీ తెస్తాను. నీ వర్క్ కంప్లీట్ అయ్యాక భోజనం చేద్దువు గానిలే అని అంటారు శ్యామల గారు. సరే అమ్మా అంటూ అక్కడి నుంచి లేచి పైకి వెళ్ళిపోతాడు రుద్రాంశ్. రుద్రాంశ్‌ని చూసి భయపడి కిచెన్‌లోకి పారిపోయిన శాంభవి కిచెన్ గట్టుకి ఆనుకొని జెట్ స్పీడ్‌లో కొట్టుకుంటూ తన గుండె మీద చేయి వేసుకొని హార్ట్ బీట్‌ని అదుపు చేసుకుంటూ కూల్ శాంభవి కూల్ అంటూ కాసేపటికి సర్దుకొని ఒసేయ్ శాంభవి ఎందుకే నీకింత నోటి దురద? ఆయన కార్‌ని నేల మీద నడుపుకుంటాడో, గాల్లో నడుపుకుంటాడో, మరీ అవసరమైతే నీళ్ళలో కూడా నడుపుకుంటాడు. ఆయన కారు ఆయనిష్టం. నీకెందుకే మధ్యలో తగుదునమ్మా అంటూ తెగ సలహాలిచ్చేస్తున్నావు. అయినా నీకు కాస్తైనా బుర్ర, బుద్ధి అనేవేమైనా ఉన్నాయా? అరే! మాట్లాడటం మొదలుపెడితే అలా వాగుతూ ఉండడమే కానీ, నువ్వెక్కడున్నావు? ఏం మాట్లాడుతున్నావు? నిన్నెవరైనా చూస్తున్నారా అని గమనించుకునే పని లేదా నీకు? అని తనని తనే తిట్టుకుంటూ, ఇప్పుడు చూడు ఏమైందో? నీ వాగుడంతా ఆ టైగర్ వినేశాడు. ఇప్పుడు గాని నువ్వు ఆయన ముందుకెళ్తే, నువ్వు వాగిన వాగుడికి నిన్ను కూడా జైల్లో ఖైదీలతో కలిపి సెల్‌లో వేసి తాళం పెడతాడు సరిపోతుంది అని అంటూ ఏడుపు మొహం పెట్టుకొని ఆయన నిజంగా ఏమైనా అంటారా అనుకుంటూ వెంటనే ఎక్స్‌ప్రెషన్ మార్చి నాలుక చప్పరిస్తూ అయినా నేను ఆ టైగర్‌కి ఎదురు పడినప్పటి సంగతి కదా! ఇంకో 2, 3 రోజులు ఆయన కంటికి కనపడకుండా తిరిగితే సరి. ఈలోపు అన్నీ ఆయనే మర్చిపోతారులే అని తన భుజం తానే చరుచుకుంటూ నువ్వు సూపర్ శాంభవి. ఇదే ఇలాగే మంచి ఆలోచన. నువ్విదే ఫాలో అయిపో అని అనుకుంటూ ఉంటుంది తనలో తనే. అలా నవ్వుకుంటూ ఉండగా అప్పుడే రుద్రాంశ్ కోసం కాఫీ కలపడానికి కిచెన్‌లోకొచ్చిన శ్యామల గారు
తనలో తను మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్న శాంభవిని ఆశ్చర్యంగా చూస్తూ "ఏమైందమ్మా? నీలో నువ్వే మాట్లాడేసుకుంటున్నావు" అని అంటారు. ఆవిడ మాటలకి శాంభవి తల తిప్పి శ్యామల గారి వైపు చూసి ఏం చెప్పాలో అర్థం కాక, "ఆహా! ఏం లేదు అత్తయ్య" అని అంటుంది తడబడుతూ. తన తడబాటును గమనించి చిన్నగా నవ్వుకొని, ఈ పిల్లవాడిని చూస్తేనే బెదిరిపోయి ఇలా అయిపోతోంది. ఇక వాడితో కలివిడిగా ఎప్పుడు మాట్లాడుతుందో ఏంటో అనుకుంటూ పైకి చూసి, "స్వామి విశ్వేశ్వర, తొందరగా వాళ్ళిద్దరూ కలిసిపోయి ఎటువంటి పొరపచ్చాలు లేకుండా సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదించేటట్లుగా చూడు తండ్రి" అని ఆ శివయ్యని వేడుకుంటూ కాఫీ కలిపే పనిలో నిమగ్నమైపోతారు. రుద్రాంశ్ వెళ్ళిపోయాక ఇందాక అతన్ని చూడగానే శాంభవి మొహంలో మారిపోయిన రియాక్షన్స్‌ని గుర్తుచేసుకుంటూ వాడేమో ఎంతసేపు ప్రజాసేవ అంటూ తిరుగుతుంటాడు. ఈ పిల్లని చూస్తేనేమో వాడిని చూడగానే ఏదో పులిని చూసినట్టుగా భయపడి దూరంగా పారిపోతుంది. ఇలా అయితే వాళ్ళిద్దరూ ఎప్పటికి కలుస్తారనుకుంటూ, లేదు వీళ్ళని ఇలా వదిలేస్తే కష్టం. వాళ్ళిద్దరూ ఎక్కువ సమయం ఒంటరిగా గడిపే అవకాశాన్ని మేమే కల్పించాలి. అప్పుడే కదా ఇద్దరు ఒకళ్ళ గురించి ఒకరు తెలుసుకోగలుగుతారు అని అనుకుంటూ, అంతకంటే ముందు వాడిని చూడగానే శాంభవిలో కనపడే బెరుకుని పోగొట్టాలి. తనలోని భయం తగ్గితే గాని స్వతహాగా కలివిడి స్వభావం కల పిల్ల కాబట్టి త్వరగా వాడితో కలిసిపోతుంది. అలా చేయాలంటే ఇక మీదట వాడి పనులన్నీ శాంభవే చేసేలా చూడాలి అని ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా నెమ్మదిగా వీల్ చైర్‌ని బటన్ సహాయంతో కదుపుతూ కిచెన్ దగ్గరికి వెళ్తారు బామ్మగారు. శ్యామల గారు అప్పుడే రుద్రాంశ్ కోసం కాఫీ కలిపి కప్‌లో పోస్తుండడం చూసి ఇదే మంచి అవకాశం అనుకుంటూ, "శ్యామల ఇలా రా" అంటారు బామ్మగారు. రుద్రాంశ్ దగ్గరికి వెళ్ళడానికి కప్ చేతిలోకి తీసుకొని వెనక్కి తిరిగిన శ్యామల గారు, బామ్మగారి మాటలకు కాఫీ కప్ అక్కడే పెట్టి "ఏంటత్తయ్య" అంటూ ఆవిడ దగ్గరికొస్తారు. "ఏం లేదమ్మా, భోజనానికి ముందు వేసుకునే టాబ్లెట్‌ని వేసుకోవడం మర్చిపోయాను. తీరా చూస్తే బాక్స్ నా గదిలోనే ఉండిపోయింది. కాస్త తెచ్చిపెట్టమ్మా" అంటారు బామ్మగారు. ఆవిడకేదో సైగ చేస్తూ, "అయ్యో! అవునా! సరే తెస్తానత్తయ్య. వాడి కోసం కాఫీ కలిపాను. ఇచ్చేసి వచ్చేటప్పుడు తెస్తానంటారు" శ్యామల గారు. ఆవిడ సైగల్లోని అర్థాన్ని గ్రహించకుండా, ఉష్ తనకి సైగలు అర్థమైనట్టుగా లేవనుకుంటూ, ఇలా కాదు తనకి డైరెక్ట్‌గా విషయం చెప్తే కానీ పనయ్యేలా లేదనుకొని పక్కకి వంగి శాంభవి ఏం చేస్తోందా అని చూస్తారు. వీళ్ళ మాటలు తను పట్టించుకోకుండా సింక్ పక్కన కడిగిపెట్టి ఉన్న గిన్నెలన్నీ సర్దే పనిలో బిజీగా ఉన్న శాంభవిని చూసి, హమ్మయ్య! అని అనుకుంటూ శ్యామల గారి వైపు తిరిగి ఇలా రా అంటారు మెల్లిగా. తనకు మాత్రమే వినిపించేటట్టు. ఆవిడలా పిలిచేసరికి తన వైపు అయోమయంగా చూస్తూ ఏంటత్తయ్య అని అంటారు కాస్త కిందకు వంగి. మళ్ళీ ఒకసారి శాంభవిని గమనించి తను ఇటు చూడట్లేదని కన్ఫర్మ్ చేసుకొని ఇందాక తను అనుకున్న విషయం అంతా చెప్పి ఇప్పుడు రుద్రాంశ్ కోసం ఆ కాఫీని శాంభవి తీసుకువెళ్ళేలా చూడాలి. అంతేకాదు ఇక నుంచి రుద్రకు సంబంధించిన పని ఏదైనా సరే శాంభవితోనే చేయించేటట్టు చూడాలి. అర్థమైందా అంటారు బామ్మగారు. ఆవిడ ఆలోచనకు పొంగిపోతూ నేనిప్పుడు అదే అనుకున్నాను అత్తయ్య. వీళ్ళిద్దరు ఎప్పటికి దగ్గరవుతారో అని. ఇలా చేస్తే వాళ్ళు త్వరగా కలిసిపోతారు అంటే నాకంతకంటే ఏం కావాలని ఇప్పుడు చూడండి నా పెర్ఫార్మెన్స్ అంటూ వెనక్కి తిరిగి అమ్మా శాంభవి అత్తయ్యకేవో టాబ్లెట్స్ కావాలట నేను వెళ్లి తీసుకొస్తాను. నువ్వు వెళ్లి కాస్త ఆ కాఫీని మీ ఆయనకి ఇచ్చేసిరా తల్లి. చల్లారిపోతే మళ్ళీ గొడవ చేస్తాడు అని అంటారు శ్యామల గారు. అప్పటిదాకా గిన్నెలు సర్దుతున్న శాంభవి ఆవిడ మాటలు విని టక్కున తన చేతిలోని గిన్నెను వదిలేసి వెనక్కి తిరిగి ఆవిడ వైపు చూస్తుంది. తను విన్నది నిజమా కాదా అని అనుమానంతో శాంభవి రియాక్షన్‌ని చూసిన శ్యామల గారు మనసులోనే నవ్వుకుంటూ "ఏమైందమ్మా? అలా వదిలేసావు గిన్నెని" అంటారు ఏం తెలియనట్టు. "అయ్యో! సారీ అత్తయ్య. నా చెయ్యి జారిపోయింది" అంటూ గిన్నె తీసి గట్టు మీద పెట్టి ఆవిడ వైపు చూస్తూ "అత్తయ్య ఇందాక మీరు నాతో ఏం చెప్పారంటుంది" తన అనుమానాన్ని క్లారిఫై చేసుకోవడానికి. "ఏం లేదమ్మా. అత్తయ్య మందులు రూమ్‌లోనే ఉండిపోయాయంట. నేను వెళ్లి తీసుకొస్తాను. నువ్వు వెళ్లి వాడికి కాస్త కాఫీ ఇచ్చేసిరా" అంటారు వస్తున్న నవ్వు ఆపుకుంటూ. తను విన్నది నిజమేనని కన్ఫర్మ్ చేసుకొని "నే నే నేను ఆయనకి కాఫీ ఇచ్చి రావాలా?" అంటుంది భయంగా మొహం పెట్టుకొని. "అవునమ్మా ఏదో చేయకూడని పని చెప్పినట్టు ఏంటి మొహం అలా పెట్టావు" అంటారావిడ. ఆవిడ అలా అనేసరికి తడబడుతూ "అలా ఏం కాదత్తయ్య. నేనిస్తే ఏమనుకుంటారో" అని అంటుంది ఏం చెప్పాలో అర్థం కాక. "ఇందులో అనుకోవడానికి ఏముందమ్మా? నువ్వేం పరాయిదానివి కాదుగా. తన భార్యవే కదా! ఏం పర్వాలేదులే వెళ్ళు" అంటూ కాఫీ చల్లారిపోయిందేమో ఒకసారి చూసి వేడి చేసి తీసుకువెళ్ళు. చల్లారిపోతే వాడికి నచ్చదు అంటూ శాంభవికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు శ్యామల గారు. ఆవిడ వెళ్ళగానే అయ్యో! ఏంటిది నేను ఇలా ఇరుక్కుపోయాను. నేనైతే ఏదైతే జరగకూడదని అనుకున్నానో అదే జరుగుతోంది. కనీసం 2 రోజులైనా ఆ టైగర్ కళ్ళ ముందుకి వెళ్ళకుండా తప్పించుకొని తిరుగుదామని అనుకున్నాను. అదే జరుగుతోంది. కానీ తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుందన్నట్టు 2 రోజులు కాదు కదా! కనీసం 2 గంటలు కూడా కాకుండానే ఆ టైగర్ ముందుకు వెళ్ళాల్సొస్తోంది. అనుకుంటూ ఇందాక నేనన్న మాటలకి ఆయన నాపై ఎంత కోపంగా ఉన్నారో ఏంటో! ఇప్పుడు నేను ఆయన ఎదురుగా వెళ్తే నన్నేం చేస్తారో ఏంటో అనుకుంటూ పైకి చూసి శివయ్య ఇవాళ నా టైగర్‌కి ఆహారం కాకుండా నువ్వే కాపాడాలి స్వామి అంటూ దండం పెట్టి స్టవ్ దగ్గరికి వెళ్లి కాఫీ మళ్ళీ ఒకసారి హీట్ చేసి కప్‌లో పోసుకొని భయం భయంగా రుద్రాంశ్ రూమ్ వైపే అడుగులు వేస్తుంది. అక్కడి దాకైతే ఎలానో వెళ్ళగలిగింది కానీ రూమ్‌లోకి వెళ్ళటానికి మాత్రం అసలు ధైర్యం చాలట్లేదు. భయంతో అడుగు ముందుకు పడటం లేదు. ఇప్పుడెలారా దేవుడా అనుకుంటూ కాఫీ చల్లారిపోతే తనకి నచ్చదు అన్న శ్యామల గారి మాటలు గుర్తు చేసుకొని, ఇంక తప్పదు అన్నట్లుగా భయం వల్ల పెరుగుతున్న గుండె సవ్వడిని అదుపు చేసుకుంటూ
వణుకుతున్న చేతిని నెమ్మదిగా డోర్ వైపు వేసి డోర్‌ని బామ్మగారు, ఓపెన్ ఇప్పుడు చేస్తుంది. ఏమైందని మీరంతగా లోపలంతా కూడా బాధపడుతున్నారు? ఆవిడ సైలెంట్‌గా కళ్ళను ఉండడంతో తన చీర చూసి కొంగుతో కొంచెం తుడుస్తూ ఉంటుంది. లోపలికి పెట్టి ఇంకేం రూమ్ కావాలి అంతా తల్లి పరికించి అంటూ. చూస్తుంది. ఆధునిక ఫర్నిచర్‌తో చక్కగా అమర్చి నీట్‌గా ఉన్న రూమ్‌ని చూసి, అరే! ఈ రూమ్ ఎంత బావుందనుకుంటూ కళ్ళతోనే రూమంతా వెతుకుతుంది రుద్రాంశ్ కోసం. కానీ ఎక్కడా తన పతి జాడ కానరాక నెమ్మదిగా రూమ్‌లోకి 2 అడుగులు వేసి బాల్కనీలోకి చూస్తుంది. అక్కడ కూడా కనపడకపోయేసరికి ఎక్కడికి వెళ్లారనుకుంటూ ఉండగా వాష్‌రూమ్ నుంచి వస్తున్న వాటర్ సౌండ్ విని గుండె మీద చేసుకొని హమ్మయ్య! ఈ టైగర్ జలకాలాడుతున్నట్టుంది. ఇదే మంచి సమయం. ఈ కప్ ఇక్కడ పెట్టేసి ఆయన కంటపడకుండా త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటూ కొంచెం ముందుకు వెళ్లి అక్కడున్న టేబుల్‌పై కప్ పెట్టేసి వెనక్కి తిరిగి వస్తూ ఉండగా వాష్‌రూమ్ డోర్ ఓపెన్ అయిన సౌండ్ విని టక్కున ఆగిపోతుంది. అప్పుడే స్నానం చేసి తల తుడుచుకుంటూ రూమ్‌లోకి వచ్చిన రుద్రాంష్ వెనక్కి తిరిగి ఉన్న శాంభవిని చూసి ఎవరు అని అంటాడు బేస్ వాయిస్‌తో. రుద్రాంష్ వాయిస్‌లోని బేస్‌కి దడుచుకొని గట్టిగా కళ్ళు మూసుకొని వెనక్కి తిరిగి నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న రుద్రాంష్ తీరును చూసి నోరు తెరుచుకొని కళ్ళు పెద్దవి చేసి అలానే చూస్తూ ఉండిపోతుంది. శాంభవి కథ ఇంకా ఉంది. మరి శాంభవి భయపడుతున్నట్టుగా రుద్రాంశ్ తనని ఏమైనా అంటాడా? తనని అంతగా ఎగతాళి చేసిన శాంభవి పైన నిజంగానే రుద్రాంశ్ కోపంతో ఉన్నాడా? వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలవబోతుంది? మరి వీళ్ళిద్దరిని ఒకటి కాకుండా నందిని, ఇందుమతి కలిసి ఏం ప్లాన్ చేయబోతున్నారు? అలాగే భైరవుడి నుంచి శాంభవిని రుద్రాంశ్ ఏ విధంగా కాపాడబోతున్నాడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.